హాయ్ ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు ఈ మంత్ 22న. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మంచి ఎంఎన్సీ కంపెనీ. ఇక ముందుగా జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే సెమీ వాయిస్ ప్రాసెస్. సో మనం డేటా మీద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లయింట్స్తో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఇద్దరు కూడా డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు. సో మన హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీగా మీ రెజ్యూమే పైన టాప్లో భావన అని చెప్పేసి మెన్షన్ చేయండి, హెచ్ఆర్ రిక్రూటర్ నేమ్. సో ఇదైతే మ్యాండేటరీగా చేయాల్సిన పని. ఇక మేజర్గా ఈ జాబ్ రోల్లో ఎటువంటి వర్క్ ఉంటుందంటే మనమైతే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అది డిఫరెంట్ యాక్టివిటీస్, ఈవెంట్స్, టాపిక్స్, ఇటువంటి ఆస్పెక్ట్స్ని మనం అనలైజ్ చేసి కస్టమర్స్ లేదా క్లయింట్స్కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ దీనికి కావాల్సిన కంప్లీట్ ట్రైనింగ్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో డోంట్ వరీ. అదేవిధంగా ఇంకా జాబ్ రోల్లో ఎటువంటి కీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇక్కడ రీడ్ చేయొచ్చు. ఇక ఈ జాబ్ రోల్కి సెలెక్ట్ అవ్వాలంటే మన దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ తో పాటు మంచిగా రీసెర్చ్ స్కిల్స్ ఉన్నా లేదా జనరల్ అవేర్నెస్ ఉన్నా సో దీంట్లో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేయబోయే వర్క్ కి దీనికి లింక్ ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా వర్క్ టైమింగ్స్ కి అయితే మనం యాక్సెప్ట్ చేయాలి, రొటేషనల్ షిఫ్ట్ టైమింగ్స్ కి. వీటన్నిటితో పాటు మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ మీద అయితే మంచిగా నాలెడ్జ్ ఉండాలి. సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా ఎప్పుడు పాస్ అవుట్ అయినా సరే ఎలిజిబుల్. అదేవిధంగా ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక రీసెర్చ్, క్రియేటివ్ రైటింగ్ లేదా కంటెంట్ రైటింగ్, లోకల్ రివ్యూయర్స్ ఇటువంటి వాటిలో వర్క్ చేసిన క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, ఇదైతే ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ రోల్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కాదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మంత్ 22న మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM మధ్యలో అయితే అటెండ్ అవ్వచ్చు. అడ్రస్ చూసుకుంటే బిల్డింగ్ నెంబర్ 12A, రహీజా మైండ్ స్పేస్, ఫస్ట్ ఫ్లోర్, మాదాపూర్ రోడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అండ్ మీలో చాలా మందికి శాలరీ గురించి అయితే డౌట్ ఉంటుంది. సో ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, బట్ ఎక్స్పెక్టెడ్ శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే 2.1 నుంచి 2.3 మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెషర్స్ కి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.